భగవంతుడే లేడు అనే మూర్ఖులారా, 9 నెలలు ఈ బిడ్డని ఎవరు పోషించారు? తల్లి గర్భంలో ఎవరు పోషించారు? కాళ్ళు, చేతులు, కిడ్నీలు, గుండె, ఆ, ఇవన్నీ ఎవరు అమర్చారు ఈ బిడ్డకి? సృష్టి ఈ సృష్టిలో ఎవరు ఎవరు సృష్టించారు ఈ శరీరాన్ని? అసలు మనం సృష్టించలేదు అసలు. కానీ ఎలా జరుగుతుంది? ఈ బిడ్డకి ఈ పోషణని ఎవరిస్తున్నారు? సరే, ఇదే బిడ్డను తీసుకెళ్ళి మళ్ళీ అదే సంచిలో మళ్ళీ పెట్టేస్తే బతుకుతాడా? బతకడు. అంటే భగవంతుడు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? భగవంతుడు లేడా? మీరు ఒకసారి ఆలోచించండి. భగవంతుడు లేకుండా ఈ సృష్టి కార్యం అంతా ఎలా జరుగుతుంది? భగవంతుడిని అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ. అది భక్తి చేస్తే వస్తుంది. అలాగే భక్తి అనే పేరుతో ఇటువంటి మూర్ఖులు ఎక్కువైపోయారు అన్నమాట. చాలామంది ఉన్నారు ఇటువంటి మూర్ఖులు, దుర్మార్గులు. పుట్టిన బిడ్డలను తీసుకెళ్ళి కాగే పాలతో ఆ విధంగా బిడ్డలపైన పోస్తున్నారు. ఇది భగవంతుడి పేరుతో చేసే అకృత్యాలు. ఇవన్నిటి కూడా అరికట్ట